కాకినాడ జిల్లా పిఠాపురం చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయి. పిఠాపురంలో ఎలాగైనా పవన్ను ఓడించాలని వైసీపీ పావులు కదుపుతోంది. పిఠాపురంలో వంగా గీత గెలిపే లక్ష్యంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. మండలానికి ఒక ఎంపీ, 4 వైసీపీ సీనియర్ నాయకులు దింపే యోచనలో ఉన్నట్లు తెలియవస్తోంది. ఇందుకోసం తాడేపల్లికి సీనియర్ నాయకులు ముద్రగడ, ద్వారంపూడిని పిలిపించి వారికి ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక బీసీ, ఎస్సీ, కాపు ఓట్లే టార్గెట్గా ముందుకు సాగాలని వైసీపీ నిర్ణయించినట్టు తెలియవస్తోంది. సామాజిక వర్గాల వారీగా ఓటు బ్యాంకులను కొల్లగట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు పార్టీలో చేరికలపై కూడా వైసీపీ ఫోకస్ పెట్టింది. గతంలో పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన శేషుకుమారి ఇప్పుడు వైసీపీలో చేరారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, తాజా అప్డేట్స్ ఏంటి? మూర్తి, ఏదైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రకటన తర్వాత రాజకీయాలన్నీ పూర్తిగా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే వైసీపీ కూడా ఏదైతే వైసీపీ తరఫున పోటీలో ఉన్నటువంటి ఎంపీ గీత ఇప్పుడు కాకినాడ ఎంపీగా పనిచేస్తూ ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం అభ్యర్థిగా ఉన్నటువంటి వంగా గీత గెలుపు కోసం అయితే చాలా పథక రచనలు అయితే చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మిథున్ రెడ్డిని నియమించిన తర్వాత తాజాగా రోజుకో ప్లాన్, రోజుకో వ్యూహాన్ని అయితే వైసీపీ రచిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు ముద్రగడ పద్మనాభాన్ని ఏదైతే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం, అటు తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఒక 6 ముఖ్య నేతలు కూడా ముద్రగడ పద్మనాభంతో కలిసి జగన్తో సమావేశమయ్యారు. సమావేశంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా పవన్నే ఓడించడమే లక్ష్యంగా ఏదైతే ఓటు బ్యాంక్ని, అక్కడ ఉన్న ఓటు బ్యాంక్ని పూర్తిగా కూడా వైసీపీ వైపు మళ్లించేందుకు ఎటువంటి రచనలు, వ్యూహాలు చేయాలి, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది తదితర అంశాలని కూడా అడుగు నేతల్ని, అలాగే ముద్రగడ పద్మనాభాన్ని, ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం 2 రోజుల క్రితం వైసీపీ తీర్థం తీసుకున్న తర్వాత ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం, ఆ ఓట్లే ఎక్కువగా ఉంటాయి, వాటిని కొల్లగొట్టేందుకు ఎటువంటి పథక రచన చేయాలి, ఎటువంటి వ్యూహాలు చేయాలి అన్న అంశాలు కూడా ప్రధానంగా ఈరోజు సమావేశంలో చర్చకు రావడం, ఆ అంశాల పట్ల వాళ్ళు ఎటువంటి వ్యూహాలు పండితే గీత గెలుపు కోసం సహకరిస్తాయి అన్న వాళ్ళ అభిప్రాయాలను కూడా వెలుబుచ్చిన తర్వాత పూర్తిగా మరికొన్ని సూచనలు కూడా చేసి ఏదైనా చేయండి, పూర్తిగా కూడా ఖచ్చితంగా పవన్ అయితే ఓడించాలి, అక్కడ మన అభ్యర్థి ఖచ్చితంగా పవన్పై గెలవాలి అన్న దృక్పథంతోనే మీరు ఏదైతే క్షేత్రస్థాయిలో పిఠాపురం నియోజకవర్గ స్థాయిలో పని చేయవలసి ఉంటుందని కూడా జగన్ సూచించినట్లుగా సమావేశం అనంతరం ఆ పార్టీ వర్గాల నుంచి కూడా మనకి సమాచారం అందుతోంది. ఏదేమైనా ఇప్పుడు ముఖ్యంగా ఒక గ్రామానికి ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్యేని, అలాగే ఒక మండలానికి ఒక ఎంపీని, 4 సీనియర్ నేతల్ని, ముఖ్యంగా 10 మంది మంత్రులు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలోని 10 మంది మంత్రులు నియోజకవర్గంలో తిష్టవేసి ఈ రాబోయే నెల రోజుల పాటు పూర్తిగా కూడా ఎంపీ గీత గెలుపు కోసం కృషి చేయవలసి ఉంటుంది. ఎవరు ఏదైతే ముఖ్యంగా తొలుత ఏదైతే సంక్షేమ పథకాలు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తరఫున అందుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేరుగా కలవడం, వాళ్ళకి ఎటువంటి లబ్ధి చేకూరింది, గత ప్రభుత్వంలోని ఇప్పటికీ ఎటువంటి లబ్ధి అయితే జగన్ ద్వారా అందింది, లేదంటే వైసీపీ ప్రభుత్వం ద్వారా అందింది అన్నది ఒక డాక్యుమెంటరీ రూపంలో కూడా స్వయంగా వాళ్ళకి చూపించి అవసరమైతే ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారా వైసీపీకి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే ప్రభుత్వం ఇప్పటివరకు వాళ్ళని ఏ విధంగా ఆదరించింది, ఏ విధంగా తోడ్పడింది, ఏ విధంగా అభివృద్ధి పదంలో రావడానికి వాళ్ళని ఏ విధంగా ముందుకి ఆహ్వానించింది, లేదా నవరత్నాల పేరిట వివిధ పథకాలన్నింటినీ అందరికీ అర్హులైన వాళ్ళందరినీ తొలుత ఒక లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ పూర్తిగా కూడా మరొకసారి స్వయంగా డోర్ టు డోర్ కలిసిన తర్వాత అటు తర్వాత పూర్తిగా వాళ్ళ సీనియర్ నాయకుల్ని, లేదంటే ఆ గ్రామంలో ఉన్న పెద్దల్ని ముఖ్యంగా సామాజిక వర్గాలుగా విభజించి పూర్తిగా కూడా, ఎందుకంటే ఎస్సీ ఈ 2 సామాజిక వర్గాల నుంచే ప్రధానంగా కాపు ఓటు బ్యాంక్ సంబంధించి ఏదైతే ఎక్కువగా అంటే 70,000కి పైబడి 90,000 వరకు ఈ కాపు ఓట్లు ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా అందులో సగం ఓటు బ్యాంక్ ఏదైతే గతంలో ఎమ్మెల్యేగా ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండెం దొరబాబు 83,000 ఓట్లను అయితే గతంలో 2019 ఎలక్షన్లో అయితే సాధించడం జరిగింది.
ఆ ఓటు బ్యాంకుని అన్నింటినీ పూర్తిగా కూడా ఏ సామాజిక వర్గం నుంచి అప్పట్లో ఓటు ఎక్కువగా రావడం వల్ల ముఖ్యంగా పెండెం దొరబాబు విజయానికి దోహదపడ్డాయి, లేదంటే అప్పట్లో పెండెం దొరబాబుకి సహకరించినటువంటి ఎవరైతే కూడా ఇతర పార్టీల్లో ఉన్నారా లేదా మౌనంగా ఉన్నారా, ఎటు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్న నేతలందరినీ ప్రస్తుతం లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి తాజాగా వైసీపీ గెలుపుకైతే కృషి చేయాలని ఇప్పటికే మండలాల వారీగా అందరినీ సంప్రదించి వాళ్ళందరితో కూడా ఫోన్లోకి టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం, ఎందుకంటే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అలాగే ముఖ్యంగా పిఠాపురం మండలానికి సంబంధించినంత వరకు ఉప్పాడ కొత్తపల్లి అయితేనో అలా గొల్లప్రోలు మండలం, ఈ 3 మండలాల్లోని చేనేత పరిశ్రమలకు సంబంధించి చేనేతలు ఎక్కువగా అంటే మగ్గంపై చీరలు నేసేటటువంటి పద్మశాలి వర్గాలు వాళ్ళు కూడా బీసీ వర్గానికి చెందిన వాళ్ళే కాబట్టి ముఖ్యంగా వాళ్ళని ఫోకస్ చేస్తాయి. ఎందుకంటే 33% ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా మనం వైపు మలుచుకోవాలి. వాళ్ళని ఏదైతే కాపు సామాజిక వర్గంలో ఇప్పటికే సగం సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుపుకి గతంలో దోహదపడ్డారు, వాళ్ళందరినీ మన ఖాతాలో వేసుకున్నప్పటికీ మిగిలిన బీసీలు అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి ముఖ్యంగా సంక్షేమ పథకాలన్నీ కూడా పిఠాపురంలో ఎస్సీ సామాజిక వర్గానికి ఎక్కువ స్థాయిలో అందజేశారు. అర్హులు కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచే గతంలో కూడా చాలామంది వైసీపీ ప్రభుత్వం అందజేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటిలో కూడా ఎక్కువ అర్హత సాధించిన వారు కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని నుంచి ఉండడం, వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని కూడా తమ వైపు ప్రయత్నాలు అయితే ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా వైసీపీకి సంబంధించి ముఖ్య నేతలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు అయితేనో ఎంపీలు అయితేనో అలాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మంత్రులు అయితేనో తాజాగా కాకినాడ సిటీ పక్కన ఉన్న నియోజకవర్గాలు కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యంగా ఈ వ్యవహార శైలిని అంతా కూడా మీరు ఒకసారి పూర్తిగా ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పినా సరే వీటన్నిటి మీద ఒక ప్రత్యేకమైన అధికారాన్ని కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళ వ్యూహాలను కూడా మీరు పరిశీలించి తగిన సూచనలు సలహాలు కూడా చేస్తారంటూ కూడా ఈరోజు జరిగిన సమావేశంలో జగన్ స్వయంగా ఏదైతే ముద్రగడ పద్మనాభం కానీ మిగతా సీనియర్ నాయకులు హాజరైనప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. అలాగే కురసాల కన్నబాబు ఏదైతే కాపు సామాజిక వర్గానికి చెంది కాకినాడ రూరల్ అభ్యర్థిగా ప్రస్తుతం బరిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన పక్కనే ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంపై కూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్పడం, అలాగే ఎంపీగా ప్రస్తుతం చలమల్ సునీల్ వైసీపీ అభ్యర్థిగా కాకినాడ నుంచి పోటీ చేస్తున్న ఆయన కూడా, ఎందుకంటే ఆయన ఆ కాకినాడ సెగ్మెంట్కి సంబంధించి పిఠాపురం అసెంబ్లీ కూడా ఆయన పరిధిలోకి వస్తుంది కాబట్టి మీ పర్యవేక్షణ కూడా ఖచ్చితంగా ఉండాలని, అలాగే దాడిశెట్టి రాజా ముఖ్యంగా ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించి ఆ మండలాన్ని అంతా, ఎందుకంటే మత్స్యకార సామాజిక వర్గం ఎక్కువగా ఉంది, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించి పూర్తిగా వాళ్ళందరినీ పర్యవేక్షించి వాళ్ళు ఏదైతే వైసీపీకి బలంగా నిలిచేలాగా ఓటు బ్యాంక్ అంతా కూడా వైసీపీ వైపు చూసేలాగా కార్యాచరణ రూపొందించాలని చెప్పినప్పటి నుంచి ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా ఈ పథకాన్ని చేస్తూ వైసీపీలో భాగంగానే ఇప్పటికే ముద్రగడ పద్మనాభం తన సామాజిక వర్గ పెద్దలతో ఫోన్లో టచ్లోకి వెళ్ళడం, తర్వాత కొంతమందిని తర్వాత రహస్య సమావేశం కూడా ఆ కాపు సామాజిక వర్గానికి చెందిన పిఠాపురం నేతలతో కూడా సమావేశం అయినట్లుగా తెలుస్తుంది. అలాగే 2 రోజుల క్రితం దాడిశెట్టి రాజా ఉప్పాడ కొత్తపల్లి రావడం, అక్కడ మత్స్యకార నాయకులు కొంతమంది జనసేన పార్టీలో రేపు చేరబోతున్నారన్న వార్త తెలిసిన వెంటనే ఆ ప్రాంతానికి స్వయంగా ఆయన వచ్చి 15 నిమిషాల పాటు రహస్య సమావేశం నిర్వహించి పూర్తిగా కూడా వాళ్ళందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుంది, రాబోయే రోజుల్లో మీరందరూ వైసీపీని టచ్లో ఉండండి, వైసీపీని వేడొద్దు, మీకు ఏం అవసరం వచ్చినా నేను చూసుకుంటానని ఒక హామీ ఇచ్చి కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు నాయకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా ఆయన వెంట తీసుకెళ్ళి వాళ్ళతో పాటు పూర్తి స్థాయిలో ఒక హామీల్ని ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ తాజాగా పిఠాపురం రాబోతున్నారో వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో చేరికలు కూడా ఉంటాయని వైసీపీ నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు ఏదైతే ఉమ్మడిగా పోటీలోకి వెళ్తున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి బీజేపీ అలాగే టీడీపీకి సంబంధించి ఈ నాయకులు ఆల్రెడీ అసమ్మతి తొలగిపోయి కూడా బలంగా ఒకవైపు టీడీపీ కూడా, ఎందుకంటే టీడీపీలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత ధిక్కార స్వరం మాజీ ఎమ్మెల్యే వినిపించిన తర్వాత 2 రోజుల్లోనే సమస్య పోయి పూర్తిగా కూడా కలిసి తిరుగుతాం, కలిసి పోరాడతాం, విజయం సాధిస్తామని ఒక ఉమ్మడి ప్రకటన తర్వాత తాజాగా బలం పెరిగిన నేపథ్యంలో ఆ బలానికి మరింత బలంగా క్షేత్రస్థాయిలో పని చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా కూడానే అన్న ఒక వ్యూహంలో భాగంగానే ప్రస్తుతం
ఈ మంత్రులు వ్యవహార శైలి అయితేనో ముఖ్యంగా మిథున్ రెడ్డి ఎప్పటికప్పుడు డైలీ రిపోర్టు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈరోజు నియోజకవర్గంలో వైసీపీ చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ ఏదైతే ఎటువంటి ఎవరెవరు వైసీపీ ముఖ్య అనుచరులు పిఠాపురంలో వచ్చారు, ఎవరు మాట్లాడారు, ఈరోజు ఏం చేసామన్న ఒక డైలీ రిపోర్ట్ను కూడా తెప్పించుకుంటున్నట్టుగా అయితే సమాచారం తెలుస్తోంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఓడించాలి, వంగా గీత గెలుపు కోసం అయితే ఖచ్చితంగా కృషి చేయాలని ఒక రూల్ పాస్ చేసిన విధంగానే ఇప్పుడు వైసీపీ అంతా కూడా ఒక పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తూ అధికారంలో ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి వ్యూహాలు పన్ని వైనాట్ 175 అంటూ కూడా కథనంలో దిగినటువంటి వైసీపీ ఆ రాష్ట్ర వ్యాప్త వ్యూహాలన్నింటినీ కూడా ఒక నియోజకవర్గం పిఠాపురంలో కూడా అవలంబిస్తుందా అంటే ఖచ్చితంగా ఆ కార్యాచరణలో వైసీపీ తన వ్యూహాలన్నీ కూడా పన్నుతూ ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదేమైనా ఒకవైపు ఈ విధంగా వైసీపీ వ్యూహాలు పన్నుతూ ఉంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జన సైనికులు అయితేనో జనసేన పార్టీకి సంబంధించిన నేతలు అయితేనో ఆ పార్టీకి సంబంధించినటువంటి మిగతా సీనియర్ నాయకులు లేకపోతే మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైనా నియోజకవర్గాల జనసేన సీనియర్ నేతలు అందరూ కూడా పర్టికులర్గా ఏదైతే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తాం, అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అక్కడ రైతులు ఎప్పుడూ కూడా ఏ విధమైన వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి తదితర అంశాలని ఇప్పటివరకు కబ్జాల పేరిట ఎన్ని భూములను అయితే అక్కడ ఇది ప్రభుత్వంలో దోచుకోబడ్డాయి, అలాగే ప్రకృతి వనరులకు సంబంధించి ఏదంటే మట్టి మైనింగ్ శాండ్కి సంబంధించి పూర్తి విషయాలు వీటన్నిటిని ఏ విధంగా దోచుకున్నారు, ఈ విషయాలన్నింటినీ డేటా తెప్పించుకుని పూర్తిగా గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి సాధించింది, ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు పిఠాపురం నియోజకవర్గంలో ఇరుకు రోడ్లు ఉండడం, ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉన్న పరిస్థితి అది ప్రధాన సమస్య. అలాగే పూర్తిగా కూడా ఏదైతే రైతులకి నిరంతరం నీరండి ఏలేరు ఆయకట్టు సంబంధించి శివరాగరు భూములకి పూర్తిగా కూడా నీరు అందక కేవలం ఒక్క క్రాపే వేస్తూ క్రాప్ హాలిడే కూడా ప్రకటించిన నేపథ్యంలో ఎందుకంటే నిత్యం 2 పంటలు పుష్కలంగా పండి అత్యధిక దిగుబడి ఇచ్చేటటువంటి ప్రాంతాలు కూడా ప్రస్తుతం నీరు అందకుండా పూర్తి స్థాయిలో రైతులు కూడా కొంత ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా లిస్టు తెప్పించుకుని ప్రధాన సమస్యలన్నింటినీ పవన్ కళ్యాణ్ వస్తే ఎందుకంటే ఈ సమస్యలన్నింటినీ తమ అధినేత పవన్ కళ్యాణ్కి చెప్పడం, అలాగే 2-3 రోజుల నుంచి కూడా ఆ సమస్యలన్నింటినీ నేను తీరుస్తాను, ఒక భరోసానిస్తాను, ప్రతి సమస్య ముఖ్యంగా పిఠాపురం నుంచి సంబంధించి ఏదైతే విదేశీ విద్యకు సంబంధించి ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా జనసేన నుంచి విదేశీ విద్య కోసం పంపిస్తూ ఉంటాను. అలాగే చాలా దేశాల్లో తనకు ఉన్నటువంటి అభిమానులు అయితేనో తన పరివారానికి ముఖ్యంగా కూడా చాలామంది మీరు ఎవరైనా లిస్ట్ ఇస్తే అన్నీ మేము పెట్టుకుని తీసుకెళ్తామని కూడా నన్ను అడుగుతూ ఉన్నారు. ఈసారి పిఠాపురానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా వారికి ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పడం, అలాగే ఒక మోడల్ నియోజకవర్గంగా అయితే పిఠాపురాన్ని తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ స్వయంగా కూడా చెప్పిన నేపథ్యంలో ముఖ్యంగా పిఠాపురంలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పటివరకు ఎన్ని పార్టీలు మారినాయి, ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం ఏర్పడి ఇప్పటివరకు 16 మంది ఎమ్మెల్యేలుగా అక్కడ పనిచేసినప్పటికీ 12 మంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు మొత్తం ఎమ్మెల్యేలుగా అయినప్పటికీ కాపు ఓటింగ్ డిసైడ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ కాపులు అందరూ కూడా ఒకవైపే చూస్తారా అంటే ఎప్పుడూ కూడా ఈ నెగ్గినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ రెండోసారి ఎప్పుడూ కూడా తిరిగి ఒక పార్టీ నుంచి గెలుపొందిన సందర్భాలు లేవు. వినూత్నమైన తీర్పునిస్తూ పిఠాపురం నియోజకవర్గం ఆధ్యాత్మికంగా కూడా చాలా ఇతర ప్రాంతాల నుంచి కూడా ముఖ్యంగా శ్రీపాద శ్రీవల్లభ సంస్థానానికి సంబంధించి దత్తాత్రేయుడు టెంపుల్, అలాగే పాదగయ పురోహితగా అమ్మవారి టెంపుల్, అలాగే గోపాలబాబా ఆశ్రమం, ఈ సంస్థానాలు ఈ ఆధ్యాత్మిక పీఠాలకు సంబంధించి ముఖ్యంగా వీటన్నిటినీ కూడా ఎప్పటి నుంచో ఉన్నా సరే వాటికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసి ఉన్నా గతంలో ఎలా ఉండేవో అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. ఎటువంటి అభివృద్ధి కానీ ఎటువంటి కట్టడాలు కానీ ఎటువంటి నిర్మాణాలు కానీ సౌకర్యాలు కానీ అక్కడ ప్రతిసారి పెంపొందించాల్సి ఉన్నా సరే ఇప్పటివరకు గడిచిన 2 దశాబ్దాల నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి నోచుకోలేని సందర్భంలో ఒకవైపు అయోధ్య, అలాగే ఒకవైపు కాశీ, అలాగే తర్వాత పిఠాపురాన్ని కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాం, అంతటి స్థాయిలో తీర్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి కూడా హామీ పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఆ తీసుకున్న దాని హామీగానే ఆయన ప్రకటన కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మోడల్ నియోజకవర్గంగా ఇప్పుడు పిఠాపురం ఉంటుంది. అలాగే రాష్ట్ర అభివృద్ధి తర్వాత వెనువెంటనే పిఠాపురం తగిన ప్రాధాన్యత తొలుత ఏమి చేసినా పార్టీ తరపున ఉమ్మడి కూటమిలో ఎన్డీఏ భాగస్వామ్యంగా వెళ్తున్నటువంటి పార్టీలు గెలుపు తర్వాత
తొలి ప్రాధాన్యత నా తరపు నుంచి పిఠాపురం, అటు తర్వాత మిగతా నియోజకవర్గాలపై దృష్టి సారిస్తానని నిన్న పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత నియోజకవర్గంలో కూడా ఇప్పటివరకు చాలామంది మీరు ఎన్ని వ్యూహాలు పనండి, మాకు ఎన్ని తాయిలాలు ఇవ్వండి, మీరు ఎన్ని కుట్రలు చేయండి, ఓటు మాత్రం వైసీపీకి వేస్తామని సాధారణ ప్రజానికం మొత్తం అంటే ఒక సామాజిక వర్గాలకు సంబంధించో ఒక పార్టీకి సంబంధించో పూర్తిగా కాకుండా, ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేన బలంగా ఉంది, గ్రౌండ్ లెవెల్లో టీడీపీ ఇప్పటికే పూర్తి స్థాయిలో బలంగా ఉన్న నేపథ్యంలో జనసేన కూడా ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీ నాయకత్వం కూడా ఎక్కువ శాతం లేకపోయినా ప్రభావితం చేయగల ఓట్లు కొన్నైనా, అంటే గెలుపునివ్వడానికి అది ఒక్క ఓటైనా కూడా గెలుపుతో సమానంగా భావించే తరుణంలో ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు పూర్తి స్థాయిలో ఒక్క ఓటుతో గెలవచ్చు లేదా 1 లక్షతో కూడా గెలిచవచ్చు అన్న సంధానంగా ఇప్పుడు పోటీ నడుస్తున్న తరుణంలో పూర్తిగా 1 లక్ష మెజార్టీని ఇస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. ఒకవైపు 2019 ఎన్నికలకు సంబంధించి పెండుం దొరబాబు 83,000 ఓట్లతో ఆధిక్యంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడు టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి ఎస్వీఎస్ఎస్ఎన్ వర్మ 68,000 ఓట్ల మెజార్టీ తెచ్చారు. అయితే మూడో అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేసినటువంటి మాకినేడి శేషకుమారి 28,000 ఓట్లు సంపాదించుకోగలిగిన పరిస్థితుల్లో ప్రస్తుతం వైసీపీ వ్యూహంలో భాగంగా తాజాగా ఆ జనసేనలో ఉండి ప్రస్తుతం జనసేనలో ఇన్ఛార్జిగా తంగేలు ఉదయ శ్రీనివాస్ నియమించిన తర్వాత జనసేన నుంచి ఆవిడ పార్టీ వీడి ప్రస్తుతం ఎటువైపు ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా ఎన్నాళ్ళు వైసీపీ పిలుస్తున్నా సరే వెళ్లకుండా సరిగ్గా ఎన్నికల సమయం పోటీ చేస్తున్నారని తాజా పరిస్థితుల తర్వాత కొద్దిసేపటి క్రితమే మాకినేడి శేషకుమార్ కూడా వైసీపీ తీర్థం తీసుకున్న పరిస్థితులు. అంటే వైసీపీ తన వ్యూహాలకి ఏ విధంగా పదును పెడుతుందంటే గతంలో పోటీ చేసి ఓటమి చెంది 23,000 ఓట్ల అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో, ఎందుకంటే అప్పటికి ఆ నియోజకవర్గానికి ఆవిడ ఆ అభ్యర్థిగా నిలబడి మాకినేడి శేషకుమార్ కూడా అతి తక్కువ సమయంలోనే అన్ని ఓటింగ్ సాధించుకున్న నేపథ్యంలో పూర్తిగా నాన్ లోకల్గా అభ్యర్థిగా పిలువబడినప్పటికీ ఆ స్థాయిలో 28,000 ఓట్లని తెచ్చుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆ ఓటింగ్ను క్యాచ్ చేయడం, ఆయనకున్నటువంటి పరివారం కానీ ఆవిడకున్నటువంటి సన్నిహితులు కానీ బంధువులు కానీ వాళ్ళందరూ కూడా తమ వైపు తిప్పుకోవాలి. ఒక్క ఓటును కూడా వదిలే ప్రసక్తి లేదు, ఆ ఒక్క ఓటే విజయాన్ని నిర్ణయిస్తుందన్న చందానంగా పూర్తిగా ఒక్క ఓటు అని వదిలేయొద్దు, అది 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కు కలిగి ఉన్న 85 సంవత్సరాల వరకు నియోజకవర్గంలో అయితే ప్రజలు ఉన్నారు. వాళ్ళందరిలో ఏ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా పూర్తి స్థాయిలో అవసరమైతే ఒకవేళ ఆ ఓటు వైసీపీకి చెందింది కాకపోయినా 1-2 సార్లు ఆ కుటుంబాన్ని టచ్ చేయండి, ఆ పర్సన్ మాట్లాడండి, 1-to-1 ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. అది ఖచ్చితంగా నియోజకవర్గ కార్యకర్తలతో అయితే ఇది కాని పని. ముఖ్యంగా సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో అలాగే మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా అక్కడికి వెళ్ళి మీ సామాజిక వర్గ నేతలతో తొలుత మీరు మాట్లాడండి, ఆ తర్వాత మిగతా సామాజిక వర్గ నేతలతో టచ్లోకి వెళ్ళండి. మిగతా అభ్యర్థులుగా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళతో ఈ ఏదైతే చర్చించారో మీ సమావేశాల్లో ఏవైతే వ్యతిరేకత ఏమన్నా ఉంటే అదంతా మిగతా వాళ్ళతో చర్చించండి. ఈ విధంగా రోజు ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు పిఠాపురం నియోజకవర్గానికి నియమింపబట్టి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక రోజు సమావేశం అవడం, ప్రతిరోజు సమావేశమై అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత లేదంటే సానుకూల విధానం అంటే దాన్ని ఇంకా బలోపేతం ఎలా చేసుకోవాలి, ఈ విధంగా ప్రతిరోజు డైలీ రిపోర్ట్ తెప్పించుకుని ఇదంతా మళ్ళీ ప్రతిరోజు సీఎం జగన్కి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ రోజు రోజుకి ఎలా బలపడుతుంది, రోజు రోజుకి వైసీపీ ఏ విధంగా బలం పెంచుకోవాలి, ఈ అంశాలని తాజాగా ఎవరు సూచనలు ఇచ్చినా తీసుకుని పవన్ కళ్యాణ్ ఓడించడమే మా జయం అన్న చందాన ప్రస్తుతం వైసీపీ వ్యూహాలు ఇప్పటివరకు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రణాళికలు నియోజకవర్గంలో పార్టీలో చేరతానంటే గతం నుంచి 5 సంవత్సరాలు ఏదైతే జనసేన పార్టీ తరపున పోటీ చేసినటువంటి మాకినేడి శేషకుమార్ 5 సంవత్సరాల పాటు పోటీ తర్వాత ఒక 6 నెలల్లో పార్టీలో కొనసాగినట్టు తర్వాత స్తబ్దంగా ఉండిపోయి ఏ పార్టీ పిలిచినా వెళ్ళకుండా ఈరోజు కేవలం ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా ఏదైతే తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ సీటు త్యాగం చేశాడు అన్న ఒక పదంతో మీకు త్యాగం చేయలేదా అంటే నేను కనపడలేదా మీకు అన్న ఒకే ఒక్క మాట ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఆవిడ తొలిసారిగా చెప్పిన మాట. త్యాగం అంటే పూర్తి స్థాయిలో సీటు వదులుకోవడం. ఇలా రాష్ట్రంగా చూస్తే జనసేన 20 సీట్లు కేటాయించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు అంతా కూడా సీటు ఇవ్వకపోయినా సరే ఏదైతే పొత్తులో భాగంగా ముందులో వెళ్ళాలనే తమ అధినేత చెప్పినటువంటి సూచనల మేరకు పూర్తిగా జనసేన పార్టీ నేతలందరూ కూడా ఉన్నా సరే ఆ ఒక్క కారణమే ఈరోజు వైసీపీలో చేరడానికి కారణంగా చెబుతూ మాకినేడి శేషకుమార్ కూడా వైసీపీ తీర్థం చేసుకుంది. ఇలాగ ఏ అంశం దొరికినా సరే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని పవన్ కళ్యాణ్ అయితే వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. కానీ నియోజకవర్గ ప్రజలు మాత్రం పవన్ గెలుపు తథ్యం 1,00,000 ఓట్ల మెజార్టీ అయితే తగ్గదు అని మాత్రం ప్రతి నోట అనిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి సర్వశక్తులు ఒడుతుంది, సర్వశక్తిని ఉపయోగించి ఓడించడానికి ప్రయత్నం కూడా చేస్తుంది అని ఇప్పుడు నియోజకవర్గంలో వైసీపీ ప్రయత్నాలు బట్టి మూర్తి. థ్యాంక్ యూ వర్మ.